హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది సాటర్డే ఈవినింగ్ వచ్చేసి పాపకి డాన్స్ క్లాస్ ఉంటుంది 5 అలా. సో అప్పుడు దాకా ఆడుకుంటుంది. దానికి టాయ్స్తో ఆడుకొని బోర్ కొట్టి ఇదిగో ఇక్కడ వాళ్ళ డాడీ రూమ్లో ఏవేవో లోషన్స్ అవి ఉంటే అవన్నీ పెట్టుకొని కింద టాయ్స్ పెట్టుకొని ఆడుకుంటుంది. సో దానికి దేంతో ఆడాలనిపిస్తే దాంతో ఆడుకుంటుంది. కాసేపు కిచెన్లోకి వచ్చి నా దగ్గర కిచెన్ సామాన్లతో ఆడిద్ది, కాసేపు టాయ్స్తో ఆడిద్ది, కాసేపు క్రయాన్స్ తీసి ఏదేదో కలరింగ్ చేసుకుంటుంది. బట్ ఫైనల్గా మాత్రం మొత్తం దాని చేతే చదివిపిస్తాము. అది కూడా చదువుతుంది. ఫస్ట్ నుండి దానికి అది అలవాటు. ఏ వస్తువు తీసినా మళ్ళీ దాని చేతే చదివిపిస్తాను. సో అది ఒక్కడన్నీ నాన్న ల్యాప్టాప్లో అవన్నీ తొక్కుతావు నాన్న నువ్వు. ఎయిట్ ఫస్ట్ డాన్స్ క్లాస్కి టైం అవుతుందా? గెడ్డం చైర్ మీద డైరెక్ట్గా వద్దు, నువ్వు అక్కడ చైర్ ఉందా? గెడ్డం డ్యాన్స్ క్లాస్కి కంపల్సరీ చిన్నపిల్లలు కదా, పేరెంట్స్ వెళ్ళాలి. సో పేరెంట్స్ వెళ్ళడం వల్ల ఏమైందంటే మ్యామ్ చెప్పిన స్టెప్స్ ఆ రోజు చెప్పిన స్టెప్స్ ఆ రోజు మనం చూస్తాం కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ పాపను అక్కడే ప్రాక్టీస్ చేయించుకొని మళ్ళీ వచ్చే ముందు మ్యామ్కి ఒకసారి చూపిస్తే పర్ఫెక్ట్ అవుతారు. పెద్దవాళ్ళు అయితే పేరెంట్స్ రావక్కర్లేదు, వాళ్ళు ఒకసారి చెప్పగానే క్యాచ్ చేసి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటారు. పిల్లలకి ఏంటంటే మదర్ వెళ్తే చూసి బయటికి మళ్ళీ రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్. ఇప్పుడు ఏందమ్మా ఎందుకు చిరాకు? అక్కడ బాంబులు ఉండి చూపిస్తారా నీకు డస్ట్బిన్లో? ఏందమ్మా డస్ట్బిన్లో బాంబులు ఉన్నాయి. అదిగో డస్ట్బిన్లో బాంబులు చూడలేదా? డాన్స్కి యూనిఫామ్ ఉంటుంది, డాన్స్ డ్రెస్ వేసి పంపించాలి. ఫస్ట్ పాపను పంపిస్తాను, తర్వాత కాసేపు అయ్యాక బాబుకి స్నానం అది చేయించుకొని కొంచెం ఇంట్లో పని చేసుకొని గిన్నెలు చూసారా సింక్ నిండిపోయాయి. ఈవినింగ్ మార్నింగ్ రోజు డైలీ ఇల్లు తొడవాల్సిందే. ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఉన్న వాళ్ళకి మార్నింగ్స్ ఎంత బిజీగా ఉంటాయి, ఈవినింగ్స్ కూడా అంతే బిజీగా ఉంటాయి. కాకపోతే మార్నింగ్ స్కూల్ టైం అవుతుందని కొంచెం హరిహరిగా చేస్తాము. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి స్నానాలు చేయించడము, స్నాక్స్, మళ్ళీ కొంచెం హోంవర్క్ అది చేయించి డిన్నర్ ప్రిపేర్ చేసి పడుకోబెట్టేసరికి టైం సరిపోతుంది. అన్నీ చేయాలి నువ్వు అమ్మ చేసేవాళ్ళకి. ఓకే 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 స్మాష్ అమ్మకి బొమ్మ ఒక్కసారి నువ్వేనా? ఓకే ఓకే. అయ్యో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు పాలు పోతాం, ఓకేనా? వావ్ ఎమ్మీ. అబ్బా ఇక్కడ చూసారా నా తోక? నేను కిచెన్లో ఉన్నంతసేపు ఆడు కిచెన్లోనే ఉండాలి. ఆల్మోస్ట్ ఎక్కడుంటే అక్కడ ఉంటారులేండి. కానీ కిచెన్లోకి వెళ్ళంగానే వెనకాల వస్తాడు. కంపల్సరీ ఆ కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టమని నేను చేసే ప్రతి పని చేయాలంటాడు. వాడు మూడ్ కొద్దిగా బాగుంటే అక్కడక్కడే నా చుట్టూ తిరుగుతూ ఆ గిన్నెలతో వాటితో అక్కడంతా కింద ఆనియన్స్ అన్నీ ఆరబెట్టుంటే ఆనియన్స్తో ఆడుతూ ఉంటాడు. చిన్నోళ్ళందరూ అల్లరిగా అసలు. ఏంటి ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీ వాళ్ళ అక్క వెళ్ళారని ఒకటే అల్లరి. వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చేస్తున్నావు నానా? నానా ఏం చేస్తున్నావు? పాపను పంపించాక మంచిగా టీ పెట్టుకొని తాగి కొంచెం పని స్టార్ట్ చేశాను. గిన్నెలు అది క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ ఇల్లు తుడవాల్సిందే, లేకపోతే ఫుడ్ అది పోసి అసలు తిరగకుండా రచ్చరచ్చ చేస్తున్నారు. పాప లేనప్పుడు పాప ఇలానే స్కూల్కి క్లాసెస్కి వెళ్ళినప్పుడు వీటితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు అది పాప కొంచెం మ్యాక్సిమం ఆడిపిస్తుంది, ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ టైంలో నా హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవడమే సరిపోతుంది. మామూలుగా ఇద్దరికి ఒకేసారి ఫుడ్ పెట్టేయడము, దాన్ని తిని అని చెప్పడము, వీడికి తినిపించడము, ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయలేను. ఫుడ్ పెట్టడము, బాత్ చేపించడము ఇదే సరిపోయింది. టైం అంతగా వాటితో స్పెండ్ చేయలేను. బెడ్ టైంలో ఇంకా పాప లేని టైంలో మాత్రం కొద్దిగా వాడికి ఒక్కడికి ఓన్లీ ఫుడ్ పెట్టినప్పుడు కొంచెం కబుర్లు చెప్పించడము, బెడ్ టైంలో వాడు చెప్పే కబుర్లు ఏంటము, యాక్టివిటీస్ చేపించడం చేస్తాను. అబ్బో నీకు బ్లాక్ కలర్ తెలిసిందా నాన్న? గుడ్ బాయ్. ఓ ఎవరు ఓతమ్మా? ఏంటి అర్థం కాలేదు?
అమ్మా ఓమా బుడ్డు బఫెల్లోనా బస్సులో ఓకే బఫెల్లో బస్సులో బఫెల్లో ఎందుకు గుర్తొచ్చింది బస్సులో సరే తిందురా ఇంకా హాఫ్ ఉంది బస్సులో ఓకే మాటలు చెప్పు తిందురా ఆమ్ తిందురా ఆమ్ పెట్టుకో గెటప్ నాన్న హాఫ్ ఉంది కదా ఇంకా అయ్యో బొజ్జున్నావా అయ్యో నిద్ర వచ్చిందా సైట్ ఇట్ ఆమాం తింటున్నావా కమ్యా ఫైనల్గా 100 కబుర్లు చెప్పి ఒక బనానా కంప్లీట్ చేశాడు. వాడికి పాలు కూడా పట్టాను. నేనైతే ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలని ఫేస్ వాష్ అది చేసుకుంటున్నాను. యాక్చువల్గా డ్యాన్స్ క్లాస్ వచ్చేసి 2 hours ఉంటుంది. నేను లాస్ట్ 1 hour వెళ్తాను. స్టార్టింగ్ అయితే ఇలా ఉండేది కాదు. స్టార్టింగ్ పాప చిన్నది, దట్టు దానికి డ్యాన్స్ గురించి ఏం తెలీదు. కంపల్సరీ 5 to 7 అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. సో దట్ నేను లాస్ట్ ఒక 1 hour వెళ్తున్నాను. ఇంకా 1 minute ఉంది. 2 minutes ఆగే కదా, ఇంకా 1 minute ఉంది. 1 minute అయిపోయింది అయితే కాదు. స్లోగా వెళ్ళు, కింద పడతావు నాన్న. గేట్ వేయలేదుగా. శ్రీధర్ బాత్ షట్. నాన్న అక్కడ ఉన్నారా? ఏంటి నాన్న ఉన్నారు, వర్క్ చేసుకున్నారు నాన్న. మనం బాత్ చేద్దాం దా దా కమ్. బాత్ డ్రెస్. ఓ ఏంటది? ఏంటి మొన్న బొజ్జు అట్లా వెళ్ళిపోతుంది? ఓయ్ అమ్మో, బొజ్జింది అట్లా వెళ్ళిపోతుంది. బొజ్జింది. పడతాడు వాడు. వింటర్స్లో అయితే ముందే బాగా చేపిస్తాను. తొందరగా చీకటి పడుతుంది, దట్టు చల్లగా ఉంటుందని. ఇప్పుడు సమ్మరే కదా, లేట్ అయినా పర్లేదని వచ్చాకే బాగా చేపిస్తున్నా. ఇద్దరికి బాత్లు లేట్ అవుతున్నాయి. ఈవినింగ్ ఇంకా ఆడుకుంటూ ఉన్నారు, మళ్ళీ స్వెట్ అయిపోతారని లేట్గా చేపిస్తున్నాను. ఇక్కడ చూసారా వాళ్ళ అక్క ఆయనకి తెగ సేవలు చేస్తుంది. ఆయన కూడా బుద్ధి చేయించుకుంటున్నాడు. వాడు ఏంటంటే జోషిత కాపీ క్యాట్. జోషిత ఏం చేస్తే వాడు అది చేయాలి. ఒక్కొక్కసారి చక్కగా ఆడుకుంటారు, ఒక్కొక్కసారి కొట్టుకుంటారు. దాని చేతిలో ఏదైనా టాయ్ ఉంటే అది వీడికి కావాలి. అది ఏదైనా కాన్సన్ట్రేటెడ్గా ఒకటి ఆడిందా అది వీడు తీసేసుకోవాల్సిందే. ఇవ్వకపోతే ఒకటే గొడవ. మ్యాక్సిమం పాపం మేము కూడా దానికే చెప్పడానికి చూస్తాము. చిన్నోడు, వాడికి తెలియదు కదా నాన్న నువ్వు పెద్దవి కదా అని. ఏం చేద్దాం, చిన్నోళ్ళు అందరూ ఇంత అల్లరిగాళ్ళు అయితే ఎప్పుడు పెద్దోళ్ళని కాంప్రమైజ్ అయ్యాలి. బహుశా అందరి ఇళ్ళల్లో ఇదే అనుకుంటా సిచ్యువేషను. చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. ఆ రోజు ఎందుకో వద్దమ్మా ఎత్తుకోవద్దు అంటే ఊరికే వాడిని ఎత్తుకుంటుంది. వాడు కూడా మంచిగా నవ్వుకుంటూ దాన్ని ఎత్తుకోమని వెళ్తున్నాడు. సో ఆడుకుంటున్నారని నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళాను రైస్ అది పెడదామని. మార్నింగ్ 2 curries అయినా 3 curries అయినా కొంచెం ఓపిక తెచ్చుకొని మార్నింగ్ సెక్షనే కంప్లీట్ చేస్తాను వంట. ఈవినింగ్ రైస్ ఒక్కటి పెడతాను. ఏంటంటే మార్నింగ్ కిచెన్లో ఉండి పిల్లలు పని, మళ్ళీ ఈవినింగ్ కూడా కిచెన్లో ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఈవినింగ్ పని కూడా నేను తొందరగా స్టార్ట్ చేస్తాను. 3:30, 4 నుండి స్టార్ట్ చేసి ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, గిన్నెలు కడుక్కోవడము మొత్తం 5 కల్లా కంప్లీట్ చేస్తాను. పిల్లల స్నాక్స్ టైం కల్లా నా పని కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుంటాను. ఇంకా స్నాక్స్ టైం నుండి కంప్లీట్ డిన్నర్ టైం వరకు వాళ్ళతోనే ఉంటాను. హోంవర్క్ చేయించడము, లేకపోతే వాళ్ళతో ఆడుకోవడం, అదర్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళతోనే ఉంటాను. కిచెన్లో ఉన్న కాసేపు మాత్రము ఒక్క పని మాత్రం చేయను. ఎట్ ఏ టైం గిన్నెలు చదువుకోవడమో, లేదా బట్టలు తీసుకోవడమో, డబ్బాలు చదువుకోవడం, ఇంకేదైనా క్లీనింగ్ డబ్బాలు క్లీన్ చేసుకునే ఉంటే క్లీన్ చేసుకోవడము చూసి అలా చేస్తాను. ఉన్న 1/2 అవర్లో మ్యాక్సిమం పని చేయడానికి ట్రై చేస్తాను. నేను కూడా చక్కగా బాగా చేసి వచ్చాను. సమ్మర్లో ఈవినింగ్ ఎంత టైర్డ్ అయిపోయినా మార్నింగ్ అంతా ఈవినింగ్ మంచిగా చన్నీళ్ళు స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందంటే నాకైతే మళ్ళీ బాడీ రీజనరేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే రైస్ కూడా అయింది. ఇంకిద్దరికి అన్నం తినిపిద్దామని పెడుతున్నాను. 2 పూట్ల పిల్లలకి కంపల్సరీ అన్నమే తినిపిస్తాము. నాకేంటంటే అన్నం, కూరలు, పెరుగు అవి వేసి పెడితేనే వాళ్ళు పొట్ట నిండా తిన్నట్టు అదొక సాటిస్ఫాక్షను. ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, బయట వేరే వాళ్ళ ఫుడ్ ఇంటికి వెళ్ళాలి ఫుడ్కి అంటే కంపల్సరీ ముందు పిల్లలకి కొంచెం వండుకొని లైట్గా తినిపించుకొని నేను అక్కడికి తీసుకెళ్తాను. అనుకోకుండా వెళ్ళినా అంతే, అక్కడ సరిగ్గా తినకపోతే ఇంటికి తీసుకొచ్చి కొంచెం పెరుగన్నమైనా తినిపించి పడుకోబెడతాను. నాకు పాప టైం నుండి అది అలవాటు. నాకు ఏంటి పొట్ట నిండా అన్నము, కూరలు, పెరుగు అలా తింటేనే వాళ్ళు పొట్ట నిండా తిన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ రోజైతే పప్పుచారు చేశాను, వాళ్ళిద్దరు ఫేవరెట్. ఇద్దరు ఇంట్లో ఉంటే కంపల్సరీ ఇద్దరు మీల్ ఒకేసారి అవుతుంది. పాపకేమో కల్పించేస్తాను, ఆడికేమో నేను ఫీడ్ చేస్తాను. పాపను చూసి
శ్రీదత్ తింటాడని. శ్రీదత్ కూడా ఇప్పుడు మ్యాక్సిమం మేము తినే కర్రీస్ అన్నీ అలవాటు అయిపోయాడు, ఒక్క నాన్ వెజ్ తప్ప. ఎందుకో వాడికి నచ్చట్లేదు, అది ట్రై చేసినా తినట్లేదు, నేను వదిలేశాను. ఏంటంటే ఇప్పుడు వాడికి వచ్చేసి 3 ఇయర్స్, 1.5 ఇయర్ నుండి వాడు అన్ని కర్రీస్ తిన్నాడు. వాడికి అన్ని కర్రీస్ ఎలా అలవాటు చేశాను ఒక వీడియోలో నేను చూపిస్తాను ఇన్ డీటెయిల్గా. ఇక్కడ చూసారా, అన్నం తినిపిద్దాము అన్న టైంలో డబుల్ పని స్టార్ట్స్. మా వాడు వచ్చేసి నీళ్ళన్నీ అక్కడ వంపేశాడు. అసలు మా ఇంట్లో మాప్ ఎప్పుడూ తడిగానే ఉంటుంది పాపం, ఆ మాప్ ఎప్పుడూ ఆరదు, ఎప్పుడూ నీళ్ళు వంపేస్తూనే ఉంటాడు. ఎక్కడో చోట తాగుతాను తీసుకుంటాడు, వంపేస్తాడు. అక్కడ కనిపించిందా కిచెన్ గట్టు మీద వాటర్, ఇంకంతే కింద బారేసుకోవడమో లేకపోతే వాడి డ్రెస్ మీద బారేసుకోవడమో చేస్తాడు. ఫుడ్ అయితే అయిపోయింది, తిన్న రోజు తింటాడు, పేజీలు పెట్టిన రోజు ఇంకా 100 కబుర్లు చెప్పి తినిపించాల్సి వస్తుంది. ఇక్కడ మనోడు ఫుడ్ బిబ్ అస్సలు పెట్టుకోడు. ఫుడ్ బిబ్ ఎందుకు స్టార్టింగ్లో పెట్టుకునేవాడు కానీ ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు వాడికి. సో ఎవ్రీ మీల్కి ఒక్కొక్క డ్రెస్ చేంజ్ చేయాల్సిందే సార్ గారు. ఇట్స్ ఎ బెడ్ టైం అన్నమాట, అందుకే ఇంకా ఫ్రెష్ చేస్తున్నాను. ఏంటంటే వీళ్ళకి మ్యాక్సిమం 8:30 కల్లా ఫుడ్ టైం అయిపోయింది, డిన్నర్ అయిపోవాల్సిందే. 8:30కి బెడ్రూమ్లోకి తీసుకొస్తాను. ఒక 20 మినిట్స్ బెడ్ టైము, వాళ్ళతో కబుర్లు అది చెప్పుకోవడము లేదా ఏదైనా ఆడుకోవడము చేస్తారు బెడ్ మీద. ఆ 10 మినిట్స్లోనే పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ 9 కల్లా రోజు స్లీప్ టైం అనమాట. 9 కల్లా వాళ్ళని నిద్రపుచ్చేస్తాను కాబట్టి వాళ్ళు ఒక ½ అన్ అవర్ బెడ్రూమ్లోకి వచ్చాక ఆడుకున్నాక ½ అన్ అవర్లో టైడ్ అయిపోయి పడుకుంటారు. నేను ఫుడ్ పిల్లలకి ఎంత ఇంపార్టెంటో స్లీప్ అంత ఇంపార్టెంట్. నేను స్లీప్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటా, ఫుడ్ని వదిలేసినా కానీ. ఏంటంటే ఆ టైంకి వాళ్ళు పడుకోపోతే 9 కల్లా చెరొకటి వేసైనా పడుకోబెడతాను. బాగా స్ట్రిక్ట్గా ఉంటాను, లైట్స్ అన్నీ బంద్ చేసి బెడ్రూమ్లోకి ఎవరిని రానిను. ఆ టైంకి పడుకుంటారు వాళ్ళు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక టైం ప్యాటర్న్ వాళ్ళకి అలవాటు చేస్తే, పిల్లలకి మనం ఎలా అలవాటు చేస్తే అలానే ఒక టైం ప్యాటర్న్ అలవాటు చేస్తే ఆ టైం ప్యాటర్న్ వాళ్ళకి అలవాటు అయిపోయిద్ది. అలాగా ఏంటంటే ఎక్కడికైనా నైట్ వెళ్ళాలి, జర్నీస్ ఉన్నాయి, ఈరోజు పడుకోవడానికి లేట్ అవుద్ది పిల్లలు అన్న టైంలో ఆఫ్టర్నూనే ఒక 1 or 2 అవర్స్ ఎక్స్ట్రా పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. పాప అయితే ఆఫ్టర్నూన్ 1 అవర్ పడుకుంటే నైట్ 3 అవర్స్ వరకు అస్సలు పడుకోదు. 3 అవర్స్ లేట్ చేసిద్ది దాని స్లీప్ టైంని. అందుకే దాన్ని ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోబెట్టాం. పాప మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళిద్ది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ టైంలో డ్యాన్స్ ప్రాక్టీస్ సింగింగ్ ప్రాక్టీస్ ఏదైనా బిజీ చేస్తాము దాన్ని. చక్కగా పడుకున్నారు. ఇదే అండి ఈవినింగ్ బ్లాగ్. ఇది దాని తర్వాత రోజు మదర్స్ డే. చూసారా నా కూతురు ఎంత బాగా డ్రా చేసి ఇచ్చిందో. యాక్చువల్గా దానికి మార్నింగ్ తెలిసింది మదర్స్ డే అని, ఆఫ్టర్నూన్ అంతా కూర్చొని డ్రా చేసి ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి చెప్తుంది, అమ్మ ఈవినింగ్ నీకు ఒక సర్ప్రైజ్ ఉందని. ఆ రోజు మా వారు కూడా లేరు దానికి కేక్ తేయడానికి. వాళ్ళ డాడీకి కాల్ చేసి కేక్ ఆర్డర్ పెట్టించుకొని, పక్కన ఒక బాబు ఉన్నాడు దాని ఫ్రెండ్, వాడి హెల్ప్ తీసుకొని నన్ను వాళ్ళ తమ్ముడిని ఒక 1 అవర్ అనుకుంటా బెడ్రూమ్లోనే ఉంచి అంతా దానికి వచ్చినంత డెకరేట్ చేసి చూసారు ఎంత బాగా సర్ప్రైజ్ చేసిందో, ఎంత బాగా అనిపించిందో. అంటే దానికి తెలిసింది మదర్స్ డే అమ్మని సెలబ్రేట్ చేయాలి, అమ్మ చేత కేక్ కట్ చేయాలని. ఎంత బాగా అనిపించిందో. లవ్ యూ కన్నమ్మ, లవ్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ.